ఏంటంటే నాకు పిల్లలు ముసలు వద్దు, ఓన్లీ యువకులే కావాలి. ఎంతమంది ఉంటారు అన్న, ఎంతమంది ఉంటారు అన్న అంటే 100కు పైన ఉంటారు అన్న అన్నాడు. అదే నేను మీ ఊరికి తప్పకుండా వస్తాను, ఎందుకంటే నా సమస్య అంతా వాళ్ళతోటే. ఏదైనా మాట్లాడాలన్నా వాళ్ళే. కానీ వచ్చేసరికి సార్ చెప్పిన సంఖ్య లేదు. మీకు సార్ భాషలో ఆ బాధ వినిపించిందని అనుకుంటున్నా. ఆయన డైరెక్ట్గా అనలేదు, కానీ మీరు రాలేదని ఆయన ప్రతి పదంలో ఆ బాధ ఉంది. అంటే మీ ఊరు సరిగా లేనట్లు లెక్క. ఆయన పెట్టిన వృక్షం మొక్క మహావృక్షమైంది అన్నాడు కదా, విషవృక్షం కాకుండా చూడండి. అది మీ అందరి బాధ్యత. ఎందుకంటే అంబేద్కర్ని అర్థం చేసుకోవడంలో మనం అందరం ఇంక్లూడింగ్ నేను కూడా మనం సరిగా అర్థం చేసుకోలేదు. చేసుకోకపోవడానికి కారణం ఏంటి అంటే, బ్రదర్ పికప్ అయితే నా మీకు అర్థం కాదు. మనకు అంబేద్కర్ తెలియదు. ఇప్పటిదాకా మాట్లాడిన స్పీకర్స్ అంతా అంబేద్కర్ తెలుసని అన్నారు, కానీ మనకు అంబేద్కర్ తెలియడు. మనకు బాబు జగజ్జీవనరావు కూడా తెలియడు. మీకు తెలుసు అనుకుంటున్నారు. మీకు సావు మహారాజు తెలియడు, బుద్ధుడు తెలియడు, పూలే తెలియడు. కానీ తెలుసని భ్రమలో బతుకుతూ, తెలుసని పోజులు కొడుతూ, తెలుసని సమాజానికి చెబుతున్నాం. మీకు ఎట్లా తెలుసండి బుద్ధుడు? మీకు ఎట్లా తెలుసండి పూలే? మీకు ఎట్లా తెలుసండి డాక్టర్ అంబేద్కర్? మీకు ఎట్లా తెలుసండి బాబు జగజ్జీవనరావు? ఎట్లా తెలుసో చెప్పనా నేను మీకు? మీకు ఎట్లా తెలుసు అంటే, నాలాంటి వాడు సభల్లో చెబితే విని తెలుసు అనుకుంటున్నారు. కానీ మీకు అంబేద్కర్ తెలియడు, బుద్ధుడు తెలియడు, పూలే తెలియడు, బాబు జగజ్జీవనరావు